ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో కాంగ్రెస్ కట్టిన కడెం ప్రాజెక్ట్, దేవాదుల వంటి ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగిన సంగతిని గుర్తు చేశారు. ఇబ్బందులు తలెత్తిన ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టి రైతాంగానికి నీరు ఇవ్వాలి, కానీ రాజకీయ కక్ష సాధించడం సరికాదన్నారు హరీష్ రావు. రాష్ట్ర రైతాంగంపై కాంగ్రెస్ కు ప్రేమ లేదన్నారు హరీష్ రావు. అసలు ఇక ఇటువంటి డ్యామ్కు ఎప్పుడు ప్రమాదమే జరగలేదా ఈ దేశంలో? అసలు ఎన్ని జరిగినాయి? వందల సందర్భాలు ఉన్నాయి ఇలాంటి. మన రాష్ట్రంలోనే కడెం ప్రాజెక్టు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తెలంగాణ ప్రాంతంలో కడెం ప్రాజెక్టు కడితే 1958లో మొదటి వరదకే మొత్తం పొట్టు కొట్టుకుపోయింది. 1958 ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు 1958లో మొత్తం కొట్టుకుపోయింది. తర్వాత రిస్టోర్ చేసిండ్రు. 1995లో మళ్ళా కొట్టుకుపోయింది. 2 సార్లు కొట్టుకుపోయింది కడెం ప్రాజెక్టు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు 2 సార్లు కొట్టుకుపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇదే వరంగల్ జిల్లాలో పాలెం వాగు జలయజ్ఞంలో, కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో చేపట్టిన పాలెం వాగు, అది సర్ప్రైజింగ్లీ ఒకటే డేటు 2 సార్లు కొట్టుకుపోయింది. వరుసగా 2 సంవత్సరాలు కొట్టుకుపోయింది. అదే తేదీ నాడు పాలెం వాగు కొట్టుకుపోయింది. ఇక దేవాదుల ప్రాజెక్టులు అయితే పటాకులు వెళ్ళినాయి పైపులు. దేవాదుల ప్రాజెక్టు టనల్ కూలిపోయి కార్మికులు చనిపోయిన పరిస్థితి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తెగిపోయిన పరిస్థితి. సింగూరు డ్యాములు కొట్టుకుపోయిన పరిస్థితి. మూసి గేట్లు కొట్టుకుపోయినాయి. సాత్నాల హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయింది. పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలోనే పలు సంఘటనలు జరిగినాయి. కానీ మేము అట్లా చేయలే కదా. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాల కోసం యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం తప్ప దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళేదో గొప్ప చరిత్ర ఉన్నట్టు. గుజరాత్లో మోర్బీ డ్యామ్ కొట్టుకపోతే 130 మంది చచ్చిపోయింది. ఎక్కడ ముచ్చటెందుకు? మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం కొట్టుకపోలేదా? ఇవాళకి 5 ఏళ్ళు అయింది పోలవరం కొట్టుకపోయి. కేంద్ర ప్రభుత్వమే డిజైన్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదే ఎన్డీఎస్ఏ, వీళ్ళే చేస్తే కొట్టుకపోయి 5 ఏళ్ళైనా దిక్కు దివాన్ లేదు. డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాంట్లోని గైడ్ బండ్ కొట్టుకపోయింది, అక్కడ నిర్మించిన కాపర్ డ్యామ్లన్నీ లీకేజీలు మయమైపోయినాయి. ఇవాళ 5 ఏళ్ళైంది. 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే ఇప్పటికీ. మన మేడిగడ్డకు మాత్రం 2 రోజులకే రిపోర్ట్ ఇచ్చిరబ్బా. 5 ఏళ్ళైనా పోలవరం కొట్టుకపోతేనేమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాదు. మేడిగడ్డ అలా దిగనే లేదు, చూడనే లేదు, నీళ్ళే ఉన్నాయి, 2 రోజులకు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇది ఎంత రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదో అర్థమైతలేదా? ఆ రిపోర్ట్ కూడా మొదలు మీడియాకు పోయింది, తర్వాత గవర్నమెంట్కి వచ్చింది. అంటే వాళ్ళు అప్పుడు హడావిడిగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏ రకమైన కుట్రతో వ్యవహరించిందో కూడా ఇలా అర్థమవుతా ఉంది. 2022లో ఫ్లడ్స్ వచ్చినాయి ఇదే గోదావరిలో. ఇక్కడ జర్నలిస్టులకు కూడా తెలుసు, మిత్రులకు. 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లకు, అన్నారం పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయా లేవా? పంప్ హౌజులు డ్యామేజ్ అయినాయా లేవా? ఆ రోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది, ఇక కన్నెపల్లి అయిపోయింది, ఇక మొత్తం కాళేశ్వరం మునిగిపోయిందని కూడా సంకల్పం గుద్దుకున్నారు వీళ్ళు. ఆ రోజు మేము చెప్పినాం, ఇది ఏజెన్సీ డబ్బులతోనే, బాండ్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నది, వాళ్ళను మెడలు వంచి వాళ్ళతోనే చేపిస్తాం, కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తాం, మళ్ళీ నీళ్ళు ఇస్తాం రైతులకు అన్నాం. 3 నెలలు 4 నెలల లోపలనే రిపేర్ చేయించినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాం. మేము మీరు ఆ స్ఫూర్తిని చూపియండి, మీరు కూడా రిపేర్ చేయించండి, జరుగుతాయి సంఘటనలు. దాని మీద విచారణ చేయమని అసెంబ్లీలో చెప్పినా కదా నేను. మా పార్టీ తరఫున మేము అసెంబ్లీలో మేమే డిమాండ్ చేసినాం, ఎస్ విచారణ చేయండి, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించండి, కానీ రైతులకు ఇబ్బంది కలగద్దు, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించండి అని చెప్పినాం. గా పని చేయమని మీ మీద ఒత్తిడి పెంచడం కోసమే ఇవాళ మా మేడిగడ్డ యాత్ర. రైతు ప్రయోజనాల కోసమే మేము వచ్చినాం. పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినాడు బైసాబ్ 10,000 కోట్లతో జీవో ఇచ్చిండ్రు. ఇప్పుడు లాస్ట్ జీవో ఎప్పుడు ఇచ్చిందంటే 2018-19లో ఇచ్చినారు. 55,000 కోట్లకు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. ఇప్పుడు లేటెస్ట్ 1,00,000 కోట్లు కావాలన్నట్టు దానికి. అంటే 10,000 కోట్లతో స్టార్ట్ అయిన పోలవరం పూర్తి కావాలంటే ఇవాళ 1,00,000 కోట్లు కావాలి. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు? 10 రెట్లు.
ఇది ఎవరు కడుతుండ్రు? కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ కడుతుంది. మరి ఆడ 10 రెట్లు పోలవరం ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందంటే అవినీతి జరిగింది, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తిన్నారు అని మేము మాట్లాడరాదా? మేము మాట్లాడలేమా? మరి ఆడ 10,000 కోట్లలో పూర్తయితుండే పోలవరం జల్లి కట్టే 10,000 అవుతుండే, 1,00,000 కోట్లు అయింది, 90,000 కోట్ల అవినీతి జరిగిందని మాకు మాట్లాడరాదా? ఇది 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 పద్ధతి కాదు.